బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట నాయకులు. బీసీ రిజర్వేషన్లపైన అధికారులకు అవగాహన లేకుండానే రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టిన అధికారులు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి లోపభూయిష్టమైనదిగా బీఆర్ఎస్ పార్టీ ధర్నా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసి నేడు హడావుడిగా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తోంది. పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి, బీసీల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి, బీసీల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి. బీసీల ఐక్యత 42% రిజర్వేషన్ వెంటనే, 42% రిజర్వేషన్ వెంటనే, కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే, కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, అడుగు బలహీన వర్గాల ఐక్యత, అడుగు బలహీన వర్గాల ఐక్యత. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. 42% బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి, 42% బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి, 42% బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఈరోజు కలెక్టరేట్లో అన్ని పార్టీలతోనే సమావేశము ఉందని మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మా యొక్క నాయకత్వం అంతా కూడా కలెక్టరేట్ సమావేశానికి హాజరవడం జరిగింది. దానిలో అధికారులు చెప్పిన తీరు చూస్తే మాకు బీసీలకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగిందనేది మేమంతా కూడా వ్యతిరేకించడం జరిగింది. వారు చెప్పే పద్ధతులలో ఏ రేషియో ప్రకారంగా మీరు రిజర్వేషన్ను అమలుపరచాలంటే వారి దగ్గర సమాధానం ఏం లేదు. తీరా చూస్తే వారు ఏమంటారంటే 46 జీవో ప్రకారంగా మేము మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది, ఓన్లీ డ్రా సిస్టమ్ తప్ప మా దగ్గర ఏం లేదు, అది మీరు ఏమున్నా కమిషనర్ను అడగాల్సింది, పంచాయతీ కమిషనర్ నుండి వచ్చిన రిపోర్ట్ ప్రకారంగానే మేము చేస్తున్నాం అంటున్నారు. అధికారుల దగ్గర కూడా పూర్తి స్థాయిలో సమాచారం లేదు. మరి ఈ ప్రభుత్వము ఏం చేస్తున్నట్టు అధికారులకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం లేని రీతిలో ఇవాళ ఎన్నికలు ప్రక్రియ జరుపుతూ ఉన్నారు. మరి ఇలాంటి మోసం చేసుకుంటూ ఎంతకాలం ఇంకా బీసీలను మోసం చేస్తారనేది మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో గతంలో చేసిన దామాషా ప్రకారంగా కాకుండా బీసీలకు 24 సెన్సెక్స్ ప్రకారంగా మీకు రిజర్వేషన్ ప్రక్రియ చేస్తామనేది ఇప్పుడు ఎన్నికల దాంట్లో పొందపరచడం జరిగింది. దాన్ని తీరా చూస్తే 24% ఏమో, 24 ఇయర్స్ సెన్సెక్స్ ఏమో కానీ 2011లో ఇచ్చిన దానికన్నా కూడా తగ్గించి మరి బీసీలను అనగదొక్కడానికి నాంది ఊనుకున్నాడు. ఇప్పుడు చూస్తే ఎగ్జాంపుల్ మా మండల్ ఖానాపూర్ మండలు, మా మండల్లో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 21 గ్రామ పంచాయతీలలో మాకు బీసీలకు కేటాయించింది 2 గ్రామ పంచాయతీలు. అంటే 19 గ్రామ పంచాయతీలలో ఇతర కులాల వారు ఉన్నారా? మరి మేము డిమాండ్ చేసేది ఏంటంటే జనాభా దామాషా ప్రకారంగా మేమెంతో మాకంత వాటా అనే దానిలో మరి రిజర్వేషన్ను తీయాలనేది కోరుతా ఉన్నాం. ఇప్పుడు చేసే ప్రక్రియను అంతా కూడా నిలుపుదల చేసి పూర్తి స్థాయిలో మరి జనాభా దామాషా ప్రకారంగానే రిజర్వేషన్ను చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం ఓట్ల కోసమే 42% అనేది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ 42% అంటే దాన్ని అమలు చేసే క్రమంలో
చెల్లని జీవోలు తీసుకొచ్చి కోర్టులు కొట్టేసే జీవోను గవర్నర్ సంతకం లేకుండా క్యాబినెట్ అని చెప్పి కూరగాయలు ఆడుకున్నట్టు వాళ్ళు 42%కు జీవో తీసింది. అడ్వకేట్ జనరల్ హైకోర్టులో ఇది గవర్నర్ సంతకమైన జీవో అని అంటే నాకు తెలియదు అంటాడు. అంటే కోర్టు ఈజీగా కొట్టేసే జీవోలు మోసగించడానికి బీసీలను 42% తీసి అది సాధ్యం కాదని చెప్పి మళ్ళీ కేసీఆర్ తీసిన 23% కూడా ఇప్పుడు ఇస్తలేడు. ఇప్పుడు ఒక్కొక్క మండలంలో లెక్క తీసుకుంటే 23% కూడా అసలు తలా తోకలేని ఈ ప్రభుత్వ పాలసీ అధికారులు కూడా ఎంత నిర్లక్ష్యంగా అంటే కాగితం మేమందరం ఇట్లా పోస్ట్ గ్రాడ్యుయేట్లో చదువుకున్నాం, గ్రాడ్యుయేట్స్ ఉన్నాం బీసీలలో. ఆమె ఎంతసేపు మాట్లాడితే జీవో చదివి వినిపిస్తుంది. అంటే ఆ జీవో మాకు తెలియదని కాదు, బయట పబ్లిక్ డొమైన్లో దొరికే జీవో అని. అది జరిగింది ఏంటంటే ఈ 23% గంప గుత్తగా మొత్తం ఎస్సీ ఎస్టీలు బీసీలను ఒక గొర్రెల లెక్క వీళ్ళందరికీ 50% అంటే ఏ కులపోనికి ఏ వర్గానికి ఎంత పర్సెంట్ అనేది కనీసం జ్ఞానం లేకుండా ఇక్కడికి జీవో పంపించారు. ఏమనంటే 46 జీవో అంటారు. మేము గొడవ చేస్తే ఇక్కడ డిస్టర్బ్ చేస్తానండి. ఎన్నికలకు ఇష్టం లేదని వీళ్ళకు. ఎన్నికలకు ఇష్టం కాదు, మాకున్న జనాభా ప్రకారంగా మాకు రావాల్సిన వాటా నువ్వు ప్రభుత్వం అధికారకు వచ్చినానికి ఏ బీసీల ఓట్లతో వచ్చినావో అది మేము అడుగుతున్నాం తప్ప వేరే కూడా కాదు. అందుకోసమే చెల్లని జీవోలు తీసుకొచ్చి బీసీలను మోసగిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణలో మెయిన్గా ఈ కేసీఆర్ ఇచ్చిన 23% కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దానికి నిరసనగానే ఇవాళ చెప్తున్నాం తప్ప ఇవాళ ఏ రోజున్నా కూడా రేపు మా వర్గాలు కూడా రేపు కోర్టుకు పోతున్నాయి. ఎన్నికలు జరుగుతాయా లేవా అది కాలం డిసైడ్ చేస్తుంది. కానీ కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మంత్రివర్గంలో 52% అమలు చేయలేని దౌర్భాగ్యుడు ఆయనే. ఇవాళ కనీసం స్థానిక సంస్థలలో కూడా ఏది వరకు జీవో కొట్టేసారు కదా, ఇప్పుడైనా కనీసం కేసీఆర్ ఇచ్చిన అది కూడా అమలు చేయమని చెప్తున్నాం. అది రేపు కోర్టుకు పోయి ఎట్లా ఉంటే అట్లా డిసైడ్ అవుతుంది. కానీ ఇప్పటికైనా బీసీలను ఐక్యత వర్ధిల్లాలి. బీసీలను కూడా ఈ కాంగ్రెస్ చేసిన మోసాన్ని పసిగట్టి రేపు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.